కూర్చోవయ్యా. రే బాబు, రే కూర్చో కూర్చో. సభలో ఎవరు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించకూడదు. తమ్ముళ్ళు కూర్చోవాలి, అందరూ 2 నిమిషాలు కూర్చోవాలి. చూపించేదానికి కూడా పద్ధతి ఉంది. తప్పు లేదు, చూపించాలి. అభిమానం వ్యక్తపరచడానికే కదా సమావేశాలు. కానీ సమావేశం ఇబ్బంది జరగకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా మన అందరిపైన ఉంది. నేను పెద్దగా ప్రసంగించదలుచుకోలేదు, ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ పుస్తకం 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి, అలాగే పోలా విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇది అధ్యయన కేంద్రం అని ఆంధ్రప్రదేశ్ ఉండాలని తాత్కాలికంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నెల్లూరులో మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్లో భవనం ఇచ్చి దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేశాం. అమరావతికి తీసుకొస్తానన్నా, దాంతోపాటు ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టి గుర్తుగా ఏర్పాటు చేద్దామన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను కోరేది ఒకటే, రామారావు గారు మీద మాకు అభిమానానికి ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత, 2 ఆయన భారతీయ సంస్కృతి పట్ల, తెలుగు భాష పట్ల ఆయన చూపిన అభిమానం, ఆయన తెలుగు మాట్లాడే తీరు, దానికి ఇచ్చిన గౌరవం అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులన్నీ తెలుగులోనే రావాలా. ఇంగ్లీష్ కావాలంటే ఒక కాపీ వేయండి వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, ఇంగ్లీష్లో ఉంటాయి, మీకు తెలుగులో కావాలంటే ఒక కాపీ వేస్తామని. మీ దయా దాక్షాలు మాకేం దయా? మేము తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్రం, తెలుగులోనే పరిపాలన జరగాల్సిన అవసరం ఎంత ఉంది. తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కాపీ కావాలంటే ఇంగ్లీష్లో వేయొచ్చు. అంత ఇంగ్లీష్ నాకు తెలిసి ఆంగ్లేయులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ. అందుకని తెలుగు భాషలో పరిపాలన జరగాల ఒకటి. రెండోది ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు, అది తెలుగులోనే జరగాల. తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. తెలుగు భాష 10 కాలాల పాటు బాగా సజీవంగా బతుకుతుంది. ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మన భాషే మన గౌరవం, మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు. అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజలు ఆఖరికి ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది, ఇప్పుడంతా పాపులిజం నడుస్తూ ఉంది, అన్నీ అవి ఇవి రకరకాలన్నీ. ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. ఎందుకంటే ఇది మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత, అంటే 95లో. అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన్నే 26వ తారీఖున, ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది. అయ్యా బాబు, రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాన్ని స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా
స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగపురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తోంది. వినేవాళ్ళకే సిగ్గనిపిస్తోంది. అతనికి ఎట్లాగూ సిగ్గు లేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు. అతనికి 1000 నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా. మరి వీటన్నింటి గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది. అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు. జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినవాడా మీకు ఆదర్శం? ఇటువంటి నీతి లేనటువంటి వాడా, ఇటువంటి అవినీతి పరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడు గారు? దయచేసి ఆలోచించండి. మీరు ఒక చురక వేశారు నిన్న, బాగానే ఉంది అది. ఎందుకంటే ముందు పోలవరం కట్టండి, తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు, పోలవరం, అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు. ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు. అదేవిధంగా ఆ రోజు 95లో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి? లేరు కదా. చంద్రబాబు నాయుడు పక్కకే వెళ్ళిపోయారు కదా. ఎందుకు వెళ్ళారండి మరి? ఆ రోజు 84లో అంత పరిరక్షకులైనటువంటి మీరు 94 వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి?